2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం హింబిందు గారు. నమస్తే. సో హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే 32 ఏళ్ల ప్రయాణం మీకు గురువు గారికి జరిగినటువంటిది. మీ పెళ్లి బంధానికి సంబంధించి ఇవాళ మీరు ఎప్పుడైతే జర్నీ స్టార్ట్ చేశారో అదే మనీ మంత్ర మీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి సిరీస్ అది. ప్రతి ఒక్కరూ కూడా గుండెల మీద చేసుకుని మరీ చెప్తారు, మనీ మంత్ర సబ్జెక్ట్ వల్ల మాకు ఆ పాజిటివిటీ దొరికింది, మాకు ఆ మోటివేషన్ దొరికింది, మాకు ఆ మనీ మోటివేషన్ దొరికింది, అండ్ మేము ఎప్పటికీ గురువు గారిని మర్చిపోలేకపోతున్నాం అనుకున్నటువంటి వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ ప్రత్యేకించి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాను నేను మా సుమన్ టీవీ ఛానల్ తరపు నుంచి అండ్ మన ఆడియన్స్ నుంచి, మనీ మంత్ర ఫ్యామిలీ తరపు నుంచి కూడా. ఆ జర్నీని అంత గొప్పగా మీరు మాత్రమే తీసుకుని వచ్చారు గురువు గారి పక్క నుండి కూడా. సో ఒక్కసారి మీకు నమస్కారం. థ్యాంక్స్ చెప్తాను కూడా పర్సనల్గా, ఎందుకంటే ఆయనతో నాకు ఆ ర్యాపోని మీ ద్వారా కూడా ఆ డిసిప్లిన్ అలవాటు అయ్యేలాగా, మీ బ్లెస్సింగ్స్ కూడా నా మీద ఉండేలాగా ఇప్పటివరకు ఈ జర్నీని మీతో సహా కంటిన్యూ చేస్తున్నాను. థ్యాంక్స్ అ లాట్ ఫర్ దట్. చాలామంది క్లాసెస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేది. అది చెప్పి అండ్ మీ పెళ్ళికి సంబంధించినటువంటి జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది కొంచెం చెప్పి సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుదామమ్మా. 1993 డిసెంబర్ 5 ఆ రోజు నుంచి మా కలిసి ప్రయాణం స్టార్ట్ అయిన రోజు ఇక్కడి వరకు అన్ని రకాల కొంతవరకు అయితే ఆయన లైఫ్ స్టైల్ వీడియోలు అయితే చెప్పుకొచ్చారు, మీకు తెలుసు, స్టూడెంట్స్ అందరికి కూడా తెలుసు. అక్కడి నుంచి ఆ రోజు నుంచి మా జీవిత ప్రయాణం స్టార్ట్ అయిన రోజు అది. అక్కడి నుంచి అన్ని రకాలుగా అన్ని వాతావరణాలు, అన్నీ ఏమేముంది సమాజంలో అన్నీ స్టెప్ బై స్టెప్ అన్నింటినీ చూసుకుంటూ, అన్నీ తెలుసుకుంటూ, అన్నీ అనుభవిస్తూ కూడా స్టెప్ బై స్టెప్. ముఖ్యంగా డబ్బు, ఎవరికైనా ధనమూలం ఇదం జగత్ అన్నట్టు డబ్బే ముఖ్యం. ఆయన దృష్టి డబ్బు మీద పడింది. ఇంకా అంటే ఎన్ని ఇది చేసినా అది చేసినా ఏం చేసినా ఆర్థిక దాంట్లోంచి, ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటపడడం ఎలా, దాన్ని ఒక క్వశ్చన్గా, ఒక స్టాండర్డ్గా దాని మీద ఏదైనా చేసి సరే అందరికీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది ఆయన గమనించారు ఫస్ట్. ఏది ఏమైనప్పటికీ ఈ స్థితి అనేది ఎవరికి ఉండకూడదు. పేదరికం అనేది ముఖ్యంగా ఎవరి లోపల కూడా అది ఉండొద్దు. చక్కగా అందరికీ ఈజీగా కష్టపడి డబ్బులు సంపాదించడం కాదు, మనము ఈజీగా డబ్బు ఎలా సంపాదించాలి, ఇప్పుడు ఉన్న పరిస్థితులను ఎలా అధిగమించాలి. రోజు రోజుకి అంటే కొంతమంది ఉన్న వాళ్ళు ఉంటారా, ఎందుకు మధ్యతరగతి వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు అనొచ్చు, వాళ్ళు ఎందుకు ధనవంతులు అవ్వలేరు. ఆయనకు అది ఒక పట్టుదలగా పట్టుకుంది, దాని వెనకాల పరిగెత్తాడు. చేస్తున్న పనులు చేస్తున్నప్పటికీ జాబులు చేశారు, పెయింటింగ్ చేయడం కానీ, టీచర్ జాబ్ చేయడం కానీ, ఎల్ఐసి జాబ్ చేయడం కానీ, అన్నీ చేస్తున్నప్పటికీ కూడా పూర్తి ఫోకస్ అంతా ఎలాగైనా దీన్ని అధిగమించాలి. అది కేవలం నా ఒక్కడి కోసం మాత్రమే కాదు, ఎందుకంటే బయట వెళ్ళాడు, అందరినీ చూస్తున్నాం. ఒక్కో చోట పోయినప్పుడు ఒక్కొక్కళ్ళ వింత వింత కథలు, వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల గురించి కదా అంతలా చెప్తున్నారు. అందరికీ ఉపయోగపడేలాగా ఇంకా ఈజీ మార్గం ఏమన్నా ఉంటుందా ప్రయత్నిద్దామని దానిలో అన్వేషణగా పెట్టేసుకున్నారండి. ఒక తపనగా పెట్టుకున్నారు దాన్ని. తపన అంటే ఏమంటారు, తప్పించడం. ప్రతి నిమిషము, ప్రతి సెకండు ఉన్న పరిస్థితులను వీటిని మెయింటైన్ చేస్తూ కూడా దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసి, ఎక్కువ టైం దానికి పెట్టేసి, రాత్రిళ్ళు మేల్కొని ఉండడం, అన్నీ పరిశోధించడం. ఏదేమైనా ఒక కొత్త సబ్జెక్ట్ అనేది తేవాలి అందరికీ, స్టూడెంట్స్ అందరికీ. ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి, కొంచెం కొంచెమైనా వాళ్ళకు తెలియజేయాలి. అంటే స్టార్టింగ్ చెప్పగానే ఎవరికీ అర్థం కాదు. అప్పట్లో ఆయన చెప్పినప్పుడు కూడా అలాగే అనుకున్నారు, ఏంటిది కొత్తగా వింతగా చెప్తున్నారు కృష్ణస్వామి గారు అని. అయినా చెప్పేది విడమర్చి చెప్పడము, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పడం కోసము పేపర్లుగా రాసుకొని, ఎంత వీలైతే అంత సరళంగా ఈజీగా అర్థమయ్యే మెథడ్లో రాసి పెట్టుకొని అందరికీ చెప్పాలని. ఇంకా చివరికి వస్తే ఆ అనుకున్న దాన్ని కొద్దిగా పెంచి దాన్ని ఒక ఆశయంలాగా తీసుకొచ్చి పెట్టేశారు. అందరికీ తెలిసి ఉండాలి. బహుశా మేము అనుకున్నట్టు ఇంకా కొన్నాళ్ళు అయినా కనుక ఉంటే ఆ లక్ష్యాన్ని కూడా చేరుకునేది. ఎంత లక్షల్లో జనాలను చూడాలని అనుకున్నారు, అది అట్లా. కానీ ఆ ఆశయం అయితే అంతలా పెట్టి ఉంచాడు. అది ఇంతవరకు నేర్చుకున్న వాళ్ళని కూడా
అది తెలుసుకున్నారు వాళ్ళు. ఎంత మట్టుకైతే తెలుసుకున్న వాళ్ళు ఉన్నారో దాన్ని సద్వినియోగం చేస్తూ ఆ సాధన చేస్తూ చాలా సక్సెస్ అయిన వాళ్ళు మన మనీ మంత్ర క్లాసులకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చెప్తూ ఉంటారు కూడా. అసలు ఇలాంటి జీవితం ఒకటి ఉంటుందని మాకు తెలీదు. అనంతకృష్ణ స్వామి గారు వచ్చాక బ్రతుకులు అనేటి లాంటి ఈ బ్రతుకుల్లోంచి జీవితాలుగా మార్చేశారు. అంటే ఇది మా వల్ల అవుతుందా అని అనుకున్న ఎంతోమంది కూడా చాలా ఈజీగా ఈరోజు డబ్బు సంపాదన పొందగలిగారు. సరిగ్గా సబ్జెక్టును ఫాలో అయ్యారు, నేర్చుకున్నారు, ఇంకా నేర్చుకుంటున్నారు. ఇంకా నేర్చుకోవాలని అనుకుంటున్న వాళ్ళ కోసం అదే ఇంకా నా ద్వారా నేను ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. మీ ద్వారా అది ముందుకు వస్తూనే ఉంది. సక్సెస్ కూడా డెఫినెట్గానే చూస్తాం మనం. అలాగే క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎప్పుడు ఉండొచ్చమ్మా క్లాసెస్? 2026 ఫిబ్రవరి 8వ తారీఖున హైదరాబాద్లో క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇది మొట్టమొదటి క్లాస్. ఇప్పటి వరకు ఎప్పుడు అని చాలా కాల్స్ వచ్చాయి, అందరూ అడిగారు. ఒక స్టార్టింగ్ అయితే ఆ రోజు స్టార్ట్ అవుతుంది. ఇక అక్కడ నుండి ఇంకా ఎక్కడ ఈ ఆగడము అనే మాట కూడా అనకూడదు, కంటిన్యూ అవుతూనే ఉంటాయి. మళ్ళీ మునుపట్లాగా క్లాసులు కొనసాగుతాయి. అంత బలంగా అదే రకంగా గురువుగారి లాగా తీసుకురావడం కోసమే, ఆ తాపత్రయం కోసమే నేను నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ అన్నీ సెట్ చేసుకొని అక్కడి వరకు తీసుకొచ్చాను. ఒక్కసారి ఆ రోజు కనుక క్లాసులు స్టార్ట్ అయ్యాయంటే ఇంకెక్కడ ఆగడం ఉండదు. మళ్ళీ మునుపట్లాగా అన్ని ఊళ్ళల్లోనూ అన్ని ప్లేసుల్లోనూ ముందు హైదరాబాద్తో స్టార్ట్ అయిపోయి క్లాసులు జరుగుతాయి. మీది గురువు గారిది ఇంత పెద్ద జర్నీలో చాలా విషయాలు నేర్చుకుని మీరు ఉంటారు, గురువు గారు కూడా చాలా విషయాలు నేర్చుకుని ఉంటారు. ఒక 4 విషయాలమ్మా, ఒక 4 విషయాలు చెప్పమంటే ఏం చెప్తారు? సబ్జెక్టు గురించి 4 అని కాదు, చాలా అదే అంటే మేజర్గా మీరు చూసే వాటిలో చాలా ఉంటాయి. అంటే సబ్జెక్టును చాలా బాగా రాసుకొని చెప్పగలను అన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఒక రోజంతా మేల్కొని ఉన్నప్పుడు ఇంకేం రాయాలి, సొంతగా తన కంటెంట్ను అంతా తయారు చేసుకొని ఈ రకంగా చెప్తే చాలా ఈజీగా ఉంటుంది అని అనుకున్న రోజులు. ఉదయం రాత్రంతా మేల్కొన్నప్పటికీ నేను ఉదయం టీ కాఫీ తీసుకొని వెళ్ళేటప్పటికి ఎంత సంతోషంగా చెప్పేది. ఈ రోజైతే ఇంకా చాలా బాగా రాసి పెట్టేసుకున్నాను. ఇది అందరికీ చాలా సరళంగా అర్థమవుతుంది, చాలా బాగుంటుంది అన్నది ఎటొచ్చి ఆయన సంతోషం అంతా సబ్జెక్ట్లోనే వెతుక్కున్నారండి. సబ్జెక్టును ఇంప్రూవ్ చేయడము, అది అందరికీ ఎలా చెప్పడం, దాంట్లో ఉన్నంత హ్యాపీ ఇంకోటి లేదు. అంటే మీరు గుర్తులుగా చెప్పమన్నారు కానీ ఏదైనా నేను సెపరేట్గా మన ఫ్యామిలీ గురించి ఎక్కడికైనా వెళ్దాము ఏదైనా చేద్దామని ముందు నాకు సబ్జెక్టు, తర్వాత మాట్లాడుకుందాం, ఇది అంటే ఆయన ధోరణి అంతా మొత్తం ఆయన ఇవ్వాల్సిన ప్రాముఖ్యత అంతా ముందు సబ్జెక్టు కోసం, అది చెప్పడం కోసం, నేర్చుకోవడం కోసం, నేర్పించడం కోసం, ఆ తర్వాతే ఏదైనా అలా పెట్టుకుంటూ వచ్చారు కాబట్టి ఈరోజు ఇంత పేరు అది తెచ్చుకొని ఉన్నారు. గ్రేట్ అమ్మా. అండ్ 740 ఏదో మనీ మంత్ర వీడియోలో ఇలాంటి ఒక పర్సనల్ విషయము, దాంతోపాటు మనం బ్యాచ్ ఎప్పుడైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామో February 8th అది కూడా మీరు చెప్పడం అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ పెళ్లి డేటే మీకు ఏదైతే ఉందో December 5th అనేది చాలామంది జీవితాల్లో వెలుగులు నింపాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఆయనతో ఎప్పుడైతే కలవటం జరిగిందో అప్పటి నుంచే కూడా జీవితంలో మనీ మంత్ర అనేటువంటి సబ్జెక్ట్ ఒకటి బయటికి రావడం జరిగింది మీరు కలవటం వల్ల. అది ప్రతి కుటుంబంలోనూ ఇవాళ చాలామంది దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, ఆ ఫ్రూట్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు. ఇది ఇంకా December 5th అనేది ఒక మంచి డేట్ అవ్వాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.